హలో ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ చెస్ కోచ్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది చెస్ టాక్టిక్స్. ఆల్రెడీ నేను చెస్ స్ట్రాటజీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చెప్పాను. దాని ఉద్దేశం ఏంటంటే వీలైనంత మేరకు మనం సెంటర్స్ని కంట్రోల్ చేయాలి. ఇంకా అవకాశం దొరికితే వీక్ పాన్స్, వీక్ స్క్వేర్ అలాంటి ప్లేసెస్లో మన పీసెస్ని పెట్టగలిగితే మంచి టాక్టిక్స్ అనేవి బ్లో అవుతాయి. ఇది మనం చెప్పుకున్నాం. సో ఈ 3 స్ట్రాటజీస్లో చెప్పుకునేది ఇదే. సో ఈ 3 స్ట్రాటజీస్ బేస్ మీద టాక్టిక్స్ అనేవి బ్లో అవుతాయండి. మనకి టాక్టిక్స్ బ్లో అవ్వాలంటే మన పీసెస్ అనేవి సెంటర్లోకి వెళ్ళాలి అండ్ వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టాక్టిక్స్ని ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో మనం కంప్లీట్గా పిన్ అనే ఒక టాక్టిక్ గురించి మాట్లాడతాం. ఓకే, సో లెట్ గెట్ స్టార్ట్. సో పిన్ అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పిన్ పెట్టాము అంటే ఏదైనా చెస్ పీస్ని మనం పిన్ పెట్టామంటే అది మూవ్ అయ్యింది అనుకోండి, మనం పిన్ పెట్టిన పీస్ మూవ్ అయిపోతే దాని వెనుకున్న పీస్ అనేది మనం క్యాప్చర్ చేసేస్తాం. దీన్నే పిన్ అంటామండి. అసలు పిన్ ఎలా పెడతాం ఒకసారి చూద్దాం క్లియర్గా. ఓకే, సపోజ్ ఇక్కడ కింగ్ ఉన్నాడు, ఇక్కడ అపోనెంట్ కింగ్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు పిన్ ఎలా పెడతానో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, మన రుక్ ఏదైతే ఉందో వాళ్ళ క్వీన్ని పిన్లో పెట్టేసింది. సో వాళ్ళ క్వీన్ ఏదైతే ఉందో క్వీన్ అనేది పిన్లోకి పడిపోయింది. అండ్ బ్యాక్ వచ్చేసరికి కింగ్ అనేవాడు ఉన్నాడు, వాళ్ళ అపోనెంట్ కింగ్ అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇది పిన్ అన్నమాట. పిన్ అంటే ఏంటంటే ఇప్పుడు క్వీన్ని పిన్లో పెట్టాం. ఇప్పుడు క్వీన్ అయితే మూవ్ అవ్వకూడదు. యాజ్ పర్ ద రూల్ ప్రకారంగా క్వీన్ అనేది మూవ్ అవ్వకూడదు. ఎందుకు మూవ్ అవ్వకూడదు సార్ అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, క్వీన్ కానీ మూవ్ అయితే చెక్ వస్తుంది, ఓపెన్ చెక్ అయిపోతుంది. సో అలా చేయకూడదు. చెస్ రూల్స్ ప్రకారంగా మనం వెనుక కింగ్ ఉంటే దాని ముందు పీస్ దాన్ని పిన్ అయిపోతుంది, దాన్ని మూవ్ చేయలేం. అలా చేసి చెస్ రూల్స్ ఒప్పుకో. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రాజుని వదిలేసి మిగతా పీసెస్ని కాపాడుకుంటామా, రాజునే కాపాడుకుంటాం. కాబట్టి అలా మూవ్ చేయకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా నేను పిన్ పెట్టగానే అపోనెంట్ క్వీన్ వచ్చి ఇలా చంపినా కూడా అంటే మన రుక్కును కూడా కిల్ చేసేయచ్చు. అలా ఎక్స్చేంజ్ చేసినా కూడా అంటే అలా చంపినా కూడా మన పాన్ క్యాప్చర్ చేస్తుంది మళ్ళీ క్వీన్. రుక్ పవర్ +5, క్వీన్ +9. సో ఏది అడ్వాంటేజ్, క్వీన్ కానీ ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ బోర్డు నుంచి వాళ్ళు కొంత బోర్డులో పవర్ అనేది తగ్గిపోతుంది, అవునా కాదా? సో వాళ్ళ పవర్ని తగ్గించేస్తున్నాం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే మనకి క్వీన్ ఉంది కదా, వాళ్ళకి క్వీన్ లేదు. పోతే పోయింది, మన రుక్ పోతే పోయింది, మరేం చేయలేం. బట్ మనకి అడ్వాంటేజ్గా +9 అనే ఒక అడ్వాంటేజ్, క్వీన్ అనేది చనిపోతుంది కాబట్టి ఓవరాల్ బోర్డు డామినేషన్ అనేది మనదే ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. సో ఇలా క్యాప్చర్ చేస్తే లేదు, మనకి ఇలా ఆడారు అనుకుందాం, ఇలా కానీ తెస్తే ఇన్కేస్ మనం క్వీన్ ఇట్లా చంపితే మన రుక్ని వాళ్ళు ఇట్లా చంపేస్తారు. ఎలాగైనా ఓకే, ఏదైనా ఓకే. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పిన్ అనగానే వాల్యుబుల్ పీస్ అనేది వెనుకుంటుంది, సమ్వాట్ వాల్యుబుల్ అనేది ముందు ఉంటుంది. దాన్ని పిన్లో పెట్టేస్తే అది మూవ్ అవ్వకూడదు. అలా మూవ్ అయితే కింగ్ని బయటికి ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. కింగ్ ఎక్స్పోజ్ అవ్వకూడదు కదా. మన చెస్ గేమ్ అంతా దేనిపైన ఆధారపడి ఉంటుంది, కింగ్, అవునా కదా? మన చెస్ గేమ్ అనేది కింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మరి కింగ్ని ఎక్స్పోజ్ చేసి చెక్స్ పెట్టేస్తే ఎట్లా అవుతుంది, కాబట్టి కింగ్ని మూవ్ చేయలేం. దాన్నే పిన్ అంటామండి. సో పిన్లో 2 రకాలు ఉంటాయి. అబ్సల్యూట్ పిన్, ఇప్పుడు నేను చెప్పింది అబ్సల్యూట్ పిన్. ఎందుకంటే అబ్సల్యూట్ పిన్ ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా మనం మూవ్ చేయలేం, కండిషన్స్ అప్లైడ్. ఇప్పుడు క్వీన్ని నేను పిన్లో పెట్టేశాను అనుకోండి, చూసారు కదా మీరు, ఇప్పుడు క్వీన్ని నేను పిన్లో పెట్టేశాను, వెనక కింగ్ ఉన్నాడు, ఖచ్చితంగా క్వీన్ మూవ్ చేయలేము, ఇటు మూవ్ చేయలేం. ఎందుకంటే కింగ్ అనేవాడు ఓపెన్ చెక్ అయిపోతాడు కాబట్టి ఖచ్చితంగా మూవ్ చేయలేం. సో దీన్ని అబ్సల్యూట్ పిన్ అంటాం. మూవ్ చెయ్యొచ్చు అనేది రిలేటివ్ పిన్ అనేది మూవ్ చెయ్యొచ్చు ఉంటుంది అన్నమాట. ఎట్లాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్,
స్క్రీన్ మీద మీకు చెస్ బోర్డ్ కనబడుతుంది అనుకుంటా. సో ఇక్కడ దీన్ని పిన్ అంటారు. బ్లాక్ అపోనెంట్ తన బిషప్తో పిన్ చేశారు. దేన్ని? నైట్ని అయితే పిన్ చేశారు. ఇప్పుడు నైట్ మూవ్ అయింది అనుకోండి, డైరెక్ట్గా క్వీన్ అనేది చనిపోతుంది, మన క్వీన్ చనిపోతుంది. ఎందుకంటే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను అనాలిసిస్ చేసి. 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇన్ కేస్ మనం ఇట్లా పిన్ చేశారు, తన బిషప్తో మన నైట్ని పిన్ చేశారు. బై మిస్టేక్గా కానీ చూసుకోకుండా ఏదో ఆడేద్దాంలే అనుకొని మనం కానీ నైట్ని ఇట్లా వెనక తేవటమో, లేకపోతే ఇక్కడ ఉన్న నైట్ని ఇక్కడ ఎట్లా తేవటమో ఏదైనా చేసామనుకోండి, ఇట్లా లేదనుకుంటే ఏదో ఒక మూవ్ ఇట్లా ఆడేమనుకుందాం. ఇట్లా ఆడితే ఏం జరుగుతుందంటే, సపోజ్ నేను ఇట్లా వెనక్కి తెచ్చేసాను అనుకుందాం, వెంటనే తన బిషప్తో క్వీన్ చంపేస్తాడు. సో దీని పొజిషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు బిషప్ని ఇట్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసావు అనుకో కింగ్తో, సో బిషప్ని కానీ మన కింగ్తో క్యాప్చర్ చేసేస్తే మనకి క్యాజిలింగ్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు క్యాజిలింగ్ మార్చేయడం. క్యాజిలింగ్ చెప్పితే చాలా డిసడ్వాంటేజ్. కింగ్ పొజిషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆడాలి. సో మనకి ఎంత డిస్ట్రక్షన్ వచ్చింది, ఒకటి క్యాజిలింగ్ ఆపేసాడు మనకి, అండ్ దాంతోపాటు ఒక క్వీన్ అనేది చనిపోయింది. చూసారా ఎంత డేంజర్లో ఉన్నాం. అందుకే చూసుకొని ఆడాలి. పిన్ చేశాడు మనకి, దాన్ని పిన్ అంటాం, దాన్ని రిలేటివ్ పిన్ అంటాం. ఎందుకంటే మూవ్ చేయొచ్చు. ఈవెన్ నీ నైట్ని తన పిన్లో పెట్టినా ఒరిజినల్గా మామూలు మూవ్ చేయాలంటే ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ నైట్ని కింద తెచ్చేయచ్చు. మన క్వీన్ చనిపోయినా మన నైట్ని కింద తెచ్చేయచ్చు, క్వీన్ చనిపోతుంది. కానీ కింగ్ సపోజ్ ఇదే ప్లేస్లో కింగ్ ఉన్నాడు అనుకోండి, మూవ్ చేయలేం. ఒకసారి చూద్దాం. సపోజ్ ఇదే ప్లేస్లో ఇట్లా ఉంది. సో మన నైట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇదే ప్లేస్లో మన కింగ్ ఉన్నాడు అనుకో, ఈ నైట్ని మూవ్ చేయలేం. ఇది అబ్సల్యూట్ పిన్. కింగ్ కానీ వాల్యుబుల్ పీస్ కింద బ్యాక్ సైడ్ ఉంటే ఆ పీస్ని మనం మూవ్ చేయలేం. కండిషన్స్ ఉంటాయి కదా చెస్లో, మూవ్ చేయలేం. దాన్ని అబ్సల్యూట్ పిన్ అంటాం. అదే ప్లేస్లో ఇంకేదైనా క్వీన్ కానీ రుక్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, దాన్ని రిలేటివ్ పిన్ అంటారు. ఓకే, మీకు ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటే, ఇందాక చూపించింది రిలేటివ్ పిన్, ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది అబ్సల్యూట్ పిన్. ఇవన్నీ పిన్స్కి సంబంధించినవి. పిన్ అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాల్యుబుల్ పీస్ అనేది వెనకుంటుంది, దాని ముందు సమ్వాట్ ఒక వన్ ఆఫ్ ది పీస్ ఉంటుంది. అది వాల్యుబుల్ అవ్వచ్చు, లిటిల్ బిట్ వాల్యుబుల్ అవ్వచ్చు. సో దానికైనా మనం మూవ్ చేసేస్తే ఆ వెనకున్న పీస్ చనిపోతుంది, కాబట్టి మూవ్ చేయం. అలా చేస్తే దాన్ని రిలేటివ్ పిన్ అంటారు. ఖచ్చితంగా మూవ్ చేయలేం, ఎందుకంటే కింగ్ ఓపెన్ అయిపోతాడు కాబట్టి మూవ్ చేయలేం అనేది మనకి అబ్సల్యూట్ పిన్ అంటాం. మూవ్ చేయొచ్చు, పర్వాలేదు, బట్ మనకి సమ్వాట్ డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా వస్తుంది అని దాన్ని కూడా రిలేటివ్ పిన్ అంటాం. బట్ రిలేటివ్ పిన్లో కూడా ఇట్లా మూవ్ చేయకూడదు, ఎందుకంటే క్వీన్ చనిపోయిందంటే ఆల్మోస్ట్ మనం చాలా డిసడ్వాంటేజ్లోకి వెళ్తున్నట్టే. ఎందుకంటే మంచి టాక్టిక్స్ మనకు బ్లో అయితే గెలవచ్చు గేమ్, లేదంటే గెలవలేం. కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. మీకు అర్థమైంది అనుకుంటా పిన్కి, అబ్సల్యూట్ పిన్కి, రిలేటివ్ పిన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దయచేసి వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి. వీడియో యూట్యూబ్లో కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకా టాక్టిక్స్ కూడా చెప్పేస్తాను. దగ్గర 8 టాక్టిక్స్ పైన 7 to 8 వీడియోస్ వస్తాయి, అవి కూడా కవర్ చేసేద్దాం. సో చెస్ నోటేషన్ ఒక వీడియో ఉంది, అది నేను కవర్ చేసేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీడియో అయిపోయింది, ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ చేసేస్తాను. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.